వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రక్షాళన శారదాపీఠం నుండి ప్రారంభమయ్యింది. గత ప్రభుత్వంలో అన్ని తానై నిలిచినటువంటి స్వరూపానంద స్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా అవసరం లేనటువంటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని అటు ప్రభుత్వ ఖజానాకు గండి కట్టినటువంటి స్వరూపానంద సరస్వతి శారదాపీఠం నుండి తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రక్షాళనతో ప్రారంభమయ్యింది. గత 5 సంవత్సరాల పాటు ప్రతి నెల సుమారు 35 లక్షల విలువ చేసేటటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పెందుర్తికి చెందినటువంటి పోలీసుల పర్మనెంట్ పికెట్ అనేటటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం అనేటటువంటిది అధికార దుర్వినియోగానికి యథేచ్ఛగా పాల్పడ్డట్టు భావించినటువంటి ప్రభుత్వం వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని తొలగించింది. అనధికారికంగా స్వామి స్వరూపానంది ఉపయోగిస్తున్నటువంటి ప్రభుత్వ వాహనాన్ని కూడా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బుగ్గ కారును ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి స్వరూపానంద సరస్వతిపై తెలుగుదేశం పార్టీ కొరడా జులిపించేందుకు అన్ని అస్త్రశస్త్రాలను సంసిద్ధం చేసింది. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి దగ్గర ల్యాండ్ తీసుకొని ఇక్కడ మోసానికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యథేచ్ఛమైనటువంటి అధికార దుర్వినియోగంతో పాటు అక్కడ విలువైన ఆస్తులను కూడగట్టుకున్నందుకు ఆ అంశాలపైన కూడా విచారణ ప్రారంభమవుతుంది. మరో దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తానే హిందువుగా మార్చానని చెప్పి అసత్య ప్రచారం చేసినటువంటి స్వామి స్వరూపానంద సరస్వతిపై విచారణ తప్పకుండా కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయంలో వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు స్పెషల్ డిబేట్లో మనతో పాటు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా అతిదేశ్వరానంద స్వామి వారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఓం మాతాశ్రీజీ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా శ్రీనివాసానంద సరస్వతి గారు మీతో ప్రారంభిద్దాం. స్వామీజీ, శారదాపీఠంకు ఉన్నటువంటి పోలీసు భద్రత సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక సాధు సజ్జనుడికి బందుకులతోని భద్రత కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత శారదాపీఠం అధిపతి స్వరూపేంద్ర సరస్వతికి ఎందుకు పట్టిందంటారు? చాలా సంతోషం అండి. మీకు మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, స్వామీజీ వారికి, మాతాజీ గారికి ధన్యవాదాలు. మరి గతంలో మనం వాయిస్ వినిపిస్తుంది స్వామి? ఎస్ అండి, ఎస్ కంటిన్యూ స్వామీజీ. గతంలో మన రాజ్ న్యూస్ ద్వారా మనం ఇదే మన విశాఖ శారదాపీఠం స్వామి పైన ఆయన చేసినటువంటి అన్యాయాలు, ఈ కాషాయ ముసుగులో ఆయన చేస్తున్న దందాలు, హిందుత్వానికి కళంకం తెచ్చిన ఆ పరిస్థితులు, అలాగే హిందుత్వాన్ని పేరు చెప్పుకొని అనేక అకృత్యాలు ఏదైతే చేస్తున్నారో దానిపైన మరి రాజ్ న్యూస్ సమగ్రమైనటువంటి ధర్మం కోసం నిజమైనటువంటి సాధు సత్పురుషులు ఎలా ఉండాలి, ఇలాంటి ఏదైతే పంటలో ఉండేటువంటి చీడ పురుగులను మనం ఏ విధంగా ఏరి తొలగించేస్తామో, తీసివేయాలో, లేకపోతే పంట మొత్తం అలాగా మీరు కూడా మరి స్వామీజీలలో కూడా ఇలాంటి అసత్య ప్రచారకులు, అలాగే అభూత కల్పన చేస్తూ స్వార్థమే పరమావధిగా మరి అటువంటి స్వార్థపూరితమైనటువంటి భావజాలంతో నడిచేటటువంటి ఆ పీఠాలని ముసుగులో పెట్టుకొని పీఠాలని సమాజానికి చూపించి సమాజానికి మోసం చేస్తూ, అలాగే ప్రజల్ని వివిధ వర్గాల్ని మోసం చేస్తూ అధికారం దుర్వినియోగం చేస్తున్నటువంటి అంశం పైన మరి గట్టిగా చర్చ చేశారు స్వామి మన రాజ్ న్యూస్ ద్వారా. దాని ప్రభావం ఏమో వెంటనే ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీని మొత్తం తొలగించడం జరిగింది. అయితే మీరు ప్రశ్న వేశారు, స్వామీజీలకి అన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఈ రక్షణ అవసరమా అని. అయితే వాస్తవంగా
నిజముగా హిందుత్వం కోసం పోరాడే వారికి, హిందూ ధర్మం కోసం నిఖార్సుగా ముందుకు వెళ్ళేవారికి, ఏదైతే మత ప్రచారం, మత మార్పిళ్లు ఈ హిందుత్వానికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయో, అలాగే అన్య మతస్థులు కొంతమంది గోవుల మీద దాడులు చేసేటప్పుడు, గోవుల్ని ఎత్తుకుపోయేటప్పుడు, గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగేటప్పుడు నిజముగా అడ్డు తగిలి దానికి పోరాడి నిలబడి ధర్మం కోసం, దేశం కోసం స్వామీజీలు ఎవరైనా చేస్తే వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు, రకరకాల మాఫియాలు వారిని టార్గెట్ చేస్తాయి కాబట్టి. మరి ఒరిస్సాలో మనం చూస్తే, ఒరిస్సాలో ఒక స్వామీజీని అక్కడ ఉండేటువంటి మత ప్రచారకులు చంపేశారు లాస్ట్ టైం అక్కడ ఒరిస్సాలో. అయితే ఈ విధముగా అటువంటి వారికి రక్షణ కావాలి. ఇలాంటి హిందూ ద్రోహులు కాషాయాన్ని చూపించుకొని ధనమే పరమావధిగా, డబ్బు సంపాదనే తప్ప ధర్మాన్ని రక్షిద్దాము, ధర్మ ప్రచారాన్ని చేద్దాము అనేటటువంటి ఆలోచనే లేకుండా ఇలాంటి వాళ్ళకి మంచి చర్య చేపట్టారు. మీరు చెప్పేటట్టుగా మరి తిరుమల నుండి ప్రక్షాళన అన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఇలాంటి దొంగ పీఠాలు కూడా మాయ చేస్తూ శృంగేరి శారదా పీఠం మాత్రమే ఈ దేశంలో నిజమైన శారదా పీఠం. శారదా పీఠం అనేది ఒక్కటే, అది శృంగేరి పీఠం మాత్రమే. ఇది మాయ పీఠము. గతంలో గోవిందానంద స్వామి గారు, శృంగేరి జగద్గురువులు కూడా చాలా పర్యాయాలు ఇది మాకు సంబంధం లేని పీఠం, దీన్ని తొలగించకపోతే చట్ట ప్రకారంగా మేము కోర్టుకు వెళ్తామంటే ఈయన విశాఖ అని పేరు పెట్టారు, విశాఖ శారదా పీఠం. కాబట్టి స్వామి రకరకాల మోసాలతో పరమ పవిత్రమైన కాషాయ వస్త్రాలకి కలంకం తీసుకొని వచ్చి, అటువంటి ఈ కాషాయాన్ని ఏ హిందూ సమాజం చూడగానే నమస్కారం పెడుతుందో, కాషాయానికి గౌరవిస్తుందో, త్రివర్ణ పతాకంలో ఆనాడు స్వామి శ్రద్ధానంద, స్వామి వివేకానంద, బాలగంగాధర తిలక్, అలాగే అరవింద ఘోష్ గారు, అరవింద యోగి గారు, ఇలాంటి మహానుభావులు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిజంగా కాషాయాంబరదారులు. వారు కొంతమంది కాషాయం కట్టకపోయినా వారు అటువంటి యోగులు అడుగుజాడల్లో నడిచారు. తమ జీవితాన్ని, ఆస్తుల్ని, సర్వస్వము సమాజం కోసం, దేశం కోసం ధారాతత్వం చేశారు. అలాంటి వాళ్ళని ఆ రోజు కూడా వారు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని మన త్రివర్ణ పతాకాలంలో కాషాయం కూడా త్యాగానికి ప్రతిరూపంగా మనకి పెద్దలు పింగళ వెంకయ్య గారు, అలాగే పెద్దలందరూ కూడా కాషాయాన్ని కూడా వర్ణాన్ని పెట్టారు. అటువంటి కాషాయం అనేది త్యాగానికి ప్రతిరూపం. అటువంటి కాషాయానికి కలంకం ఇటువంటి స్వాములు తీసుకొని వస్తే నిజముగా మన మీలాంటి వాళ్ళు, అలాగే ఇతరులు కూడా చాలా మంది ఈ చీడ పురుగుల్ని తొలగించకపోతే మొత్తం పంట కూడా పోతుంది, హిందూ సమాజం మొత్తం మాయన మచ్చగా ఏర్పడుతుంది. అతిదేశ్వరానంద స్వామి గారి ఒపీనియన్. స్వామీజీ, అతిదేశ్వరానంద స్వామి గారు, ఒక స్వామీజీకి గన్మెన్లు, ఒక బుగ్గ కారు, అధికార లాంఛనాలు ఉండవలసినటువంటి అవసరం ఏ పరిస్థితులలో ఉంటుంది? ఓం నమో నారాయణ. మొదటగా శ్రీనివాసానంద సరస్వతి వారికి, స్వామీజీ వారికి మా ప్రణామాలు తెలియజేస్తూ, అలానే మనకు ఈ రోజు భారతదేశంలో సాధు పరంపర అనేది ఎందుకు ఏర్పాటు చేశారనంటే, ఒకప్పుడు జరుగుతున్నటువంటి అనేక ఇతర దేశాల యొక్క దాడులు మన యొక్క రాజ్యాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ హిందూ మతానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాషాయం అని కేవలం ఈ సాధువుల్ని ఒక సైన్యం లాగా తయారు చేసి ఈ హిందూ మతానికి ఏదన్నా ఒక సమస్య వస్తే దాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేయబడిందే ఈ సన్యాసుల వ్యవస్థ అన్నమాట. కేవలం హిందూ ధర్మం కోసం కుటుంబాలను త్యజించి సమాజం మీద ఏదైతే భిక్షాటం చేస్తూ బతుకుతూ, వారికి ఇక్కడ హిందూ ధర్మానికి ఏదైనా హాని జరిగితే వాళ్ళకి మనము ఏదైతే ఆ రాజులు సహకారాన్ని అడిగినప్పుడు, ఈ హిందూ ధర్మంలో ఎక్కడైతే ఆలయాలు కూల్చినప్పుడు, అట్లాంటి అవమానకరమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు మనం చర్యలు తీసుకోవడం కోసంగా మనకు తయారు చేసినారనేది మన పూర్వీకులు పడినటువంటి వ్యవస్థ అనేది. స్వామీజీ, శ్రీనివాసానంద సరస్వతి గారు.
స్వామి. శ్రీనివాసానంద సరస్సు గారు, ఇప్పుడు శారదాపీఠం అక్రమాలపై విచారణ జరిగేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఏ ఏ అంశాలు మీరు ప్రభుత్వ పరిశీలనలోకి ఇవ్వదలుచుకున్నారు? ముఖ్యంగా స్వామి, మొదటి అంశం తిరుమల తిరుపతిలో అందులో ధర్మకర్తల మండలి ఆ బోర్డులో కొంతమందిని ఆయన బోర్డు సభ్యులుగా వేస్తామని కోట్లాది రూపాయలు తీసుకున్నట్లుగా మాకు చాలా మంది వారు వివరాలన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంటే అది కన్ఫర్మ్డ్ న్యూసే స్వామీజీ. ఇక్కడ సాహితీ ఇన్ఫ్రా అనేటటువంటి సంస్థల అధినేత లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే అతన్ని బోర్డు సభ్యుడిగా నియమించడం అనేటటువంటిది ఇది దురాచారమైనటువంటి చర్యగా అప్పుడు కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు స్వామీజీ. అవునండి. కాబట్టి ఇలాగా తిరుమల తిరుపతి బోర్డులో కానివ్వండి, సింహాచలం బోర్డులో కానివ్వండి, అలాగే అన్నవరం బోర్డులో కానివ్వండి, ఈయన చేసింది 1, 2 కాదండి. పూర్తిగా ఆయన ధర్మాన్ని పూర్తిగా పాతర వేసేసి పైరవీలు చేస్తూ సమాజానికి చాలా అన్యాయం చేశారు. అలాగే ఏదో యజ్ఞాలు యాగాలు చేస్తున్నానని, దానికోసం యజ్ఞయాగాల కోసం మాకు భూమి కావాలని అటు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారిని రకరకాల మాయ మాటలు చెప్పి ఎకరా రూపాయికి ఆయన ఎంతో విశాలమైన భావనతో కేసీఆర్ గారు ఈయన నమ్మేసి ఈ నిజముగా దేశం కోసం సమాజ కళ్యాణం కోసం యజ్ఞయాగాలు చేస్తున్నారని పాపం నమ్మి విశ్వసించి అక్కడ కూడా భూమి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ చేసిన యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. అలాగే మన విశాఖపట్నం పక్కనే ఉండేటువంటి భీమిలిలో దాదాపుగా ఒక 15 ఎకరాలు భూమిని అక్కడ యజ్ఞయాగాల కోసం, వేద పట్టణం కోసం అని చెప్పి మళ్ళీ భూమిని కేటాయించిన కొద్ది నెలల్లోనే దాన్ని వాణిజ్యపరంగా కమర్షియల్ గా కూడా మేము వాడుకోవచ్చు అనేటటువంటి ఆ నిబంధన కూడా మాకు వర్తించేటట్లుగా చేయండి అని దాన్ని కమర్షియల్ గా మార్చుకునే పరిస్థితి చేశారు. ఈ విధముగా అనేక భూదందాలు కూడా పాల్పడినట్లుగా. అలాగే మేము ప్రత్యక్షంగా నేనే సాక్ష్యం అండి. విశాఖపట్నంలో వెంకోజీపాలెంలో రామానంద జ్ఞానానంద ఆశ్రమం ఉన్నది. అక్కడ ఆశ్రమం దాదాపుగా ఒక 6 ఎకరాల భూమి ఉన్నది. దాదాపుగా 400 కోట్ల విలువ చేసే భూమి. చూడండి, స్వామి పైన రకరకాల కేసులు పెట్టి ఆయన్ని బయటికి నెట్టేసే పరిస్థితి చేశారు రకరకాలుగా. మనం ఆ రోజు మీడియాలో కూడా చాలా రాద్ధాంతం జరిగింది. ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఆయన ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు ఈ ఎలాగైనా వెంకోజీపాలెం హార్ట్ ఆఫ్ ది సిటీ ఈ భూమిని కాజేద్దామని చెప్పి ఆయన్ని ఎక్కడికో బయటకు పొమ్మని, మీకు కావలసి ఎక్కడో బయట ఎక్కడో మీకు భూమి కేటాయిస్తాము, ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతే మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదు అంటే భయపడిపోయి శారదాపీఠం విశాఖ శారదాపీఠం స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన కూడా భయపెట్టి నేను చంపేస్తారయ్యా, నువ్వు ఆ పీఠం తాలూకు భూమిని వదిలే, నీకు ఎక్కడో వేరే దగ్గర మాట్లాడింపించి మీకు ఒక చిన్న ఆశ్రయం కట్టుకోవడానికి స్థలం ఇప్పిస్తానని ఈయన కూడా భయపెట్టాడు. చివరికి ఆయనే మాకు నేరుగా మాట్లాడి, స్వామి నా పరిస్థితి ఇలాగ ఉంది, ఏదో హిందూ ధర్మం రక్షిస్తాడని విశాఖ శారదాపీఠం దగ్గరికి వెళ్తే ఆయన కూడా స్వరూపానంద నాకు భయపెట్టాడు అని విజయవాడ పాపం భయభ్రాంతులకి గురి అయిపోయి రాత్రి విజయవాడ వెళ్ళిపోయారండి. ఆ రోజు మేమందరం హిందూ సంఘాలు మేమందరం కూడా వెళ్ళి స్వామీజీని తీసుకొని వెళ్ళి వెంకోజీపాలెంలో అక్కడ ధర్నా చేశాం. ఆ ధర్నా చేసి ఆ ఆశ్రమాన్ని ఆపగలిగాం. లేకపోతే మరి అది కూడా విజయసాయిరెడ్డి చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ విధముగా ఒకటి కాదండి, చాలా విశాఖపట్నం సింహాచల భూములు అయితే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనే కొంతమంది వ్యక్తులకి ఆయన అక్కడ చెప్పి ఈ భూములు పలానా దగ్గర కాస్ట్లీ ల్యాండ్లు ఉన్నాయి, పలానా సర్వే నెంబర్లో ఉన్నాయి, ఇవి దేవాదాయ శాఖ వాళ్ళని తెప్పించుకొని పీఠానికి ఈవోలు డీసీలని రప్పించుకొని ఏసీలని రప్పించుకొని ఆ వివరాలు సేకరించి ఈ భూములు మీరు బోర్డులు పాతేయండి, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మీరు రకరకాల మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకు కావలసినటువంటి పీఠానికి ఏమిస్తారు ఇవ్వండి. ఇదేనండి ఈయన చేసుకుని ఇంతవరకు చేసేది. కాబట్టి ఈయన పాపం పండిందండి. ఎంతకాలము మోసం చేయలేము. కాషాయ వస్త్రం అంటే పరమ పవిత్రమైనది. స్వామి వివేకానంద అనేవారు, ఈ దేశానికి
3 వ్యవస్థలు బాగుంటే ఈ దేశం ఎప్పుడు బాగుంటుందని. మొదటిది కాషాయం, 2 ఖద్దరు, 3 కాకి. కాషాయం అంటే స్వామీజీలు. సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, దేశానికి, ధర్మానికి, సంస్కృతికి గ్లాని కలిగేటప్పుడు, ఆపద వచ్చేటప్పుడు మొదటిసారిగా రోడ్డు మీదకి రావాల్సింది కాషాయం. ఈ సమాజాన్ని సంస్కరింపజేసేటటువంటి గురుతర బాధ్యతని పెద్దలు, ఋషులు మనకు అప్పచెప్పారు. అటువంటిది కాషాయమే తప్పు చేస్తే, కాషాయమే గాడి తెప్పిపోతే, కాషాయమే స్వార్థానికి బలైపోతే, కాషాయ ముసుగులో సమాజాన్ని పీడిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, కనీసం అడ్డుదాడులు తొక్కేటటువంటి దుర్మార్గుల కంటే దుర్మార్గం ఈ కాషాయం ముసుగు వేసుకుని స్వాములు తయారైపోతే ఎవరు దీన్ని సంస్కరిస్తారు? ఎవరు దీన్ని కాపాడుతారు? దీనికి దిక్కెవరండి? మరి ఎంత దోషం అండి. సామాన్యులు తప్పు చేస్తే పర్వాలేదు, కానీ కాషాయం కట్టుకుని ఒక ధర్మానికి మేము ప్రతిరూపమని, ఆ ధర్మాన్ని రక్షిస్తామని ఒక పీఠం మీద కూర్చొని దైవ సాక్షిగా దేవుడి మీద నిరంతరము భగవంతుడి మీద ఆ ఒట్టు పెట్టుకుంటూ భగవంతుడు దగ్గరగా ఉండేటటువంటి ఇటువంటి సర్వసంగ పరిత్యాగులుగా చెప్పుకునే సాధు సంతులు తప్పు చేస్తే అది ఎంత మహా అపచారం, ఎంత మహా అపరాధం చెప్పండి. దానికి శిక్ష కొన్ని వేల సంవత్సరాలు వేసినా అది తక్కువ కాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కాషాయం వేసుకొని ఇన్ని మోసాలు అవసరమా ఈ స్వరూపానందకి? అయ్యి ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, ముద్దులు పెడతాడు, ఏమండి ఆయన నా ఆత్మ అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా ఆత్మ అంటాడు. ఒక పక్క హిందూ ఎస్ అదిదేశ్వరానంద స్వామిలో ఎస్ స్వామీజీ మళ్ళీ వస్తారు మీ దగ్గర. ఎస్ కంటిన్యూ స్వామీజీ, కంటిన్యూ. శ్రీనివాసానంద స్వామి కంటిన్యూ అండి ప్లీజ్. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి ఇటువంటి కాషాయ ముసుగులు ఇటువంటి అకృత్యాలు చేస్తే సమాజం ప్రశ్నించొద్దా? సమాజం ఇటువంటి వాళ్ళని దండించొద్దా? సమాజానికి ఇటువంటి వాళ్ళ ఏం ఉపయోగం? ఆయన పీఠం పెట్టి కనీసం కరోనా సమయంలో కనీసం అక్కడ ఉండే ఆ పీఠంలో చదువుకునే విద్యార్థులు కూడా 1 కేజీ బియ్యం ఇచ్చినటువంటి, పప్పు దినుసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇంత స్వార్థమా? ఏం పట్టుకుపోతాడండి, ఏం మోసుకుపోతాడండి? ఈయన శ్రీశైలంలో ఒక ఈయన విశాఖ శారదాపీఠం ఒక సంస్థ అక్కడ ఉన్నది, అలాగే కాశీలో ఉన్నది, అలాగే అన్నవరంలో ఉన్నది, ఇలాగ చాలా ప్రాంతాలలో. కనీసం ఎక్కడికి సామాన్యులు వెళ్ళినా ఎప్పుడు చూడండి సామాన్యులకి ఇప్పుడు గేట్లు తాళాలు వేసే ఉంటాయి. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడైనా. మరి ఒక పక్క దేవాదాయ శాఖ నుండి, అలాగే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నుండి ఏదేదో ధర్మ కార్యాలు చేసేస్తున్నామని, పీఠంలో ఏదో యజ్ఞయాగాలు చేసేస్తున్నామని కోట్ల రూపాయలు కేటాయించుకొని ఈయన వార్షికోత్సవాలకి టీటీడీ ధనం అంటే వెంకటేశ్వర స్వామి ధనం, ఆ భక్తుల ధనం కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ప్రతి సంవత్సరం కూడా. మరి తీసుకొని నువ్వేం చేస్తున్నావు? లోక కళ్యాణానికి ఎక్కడైనా యజ్ఞం చేసావా? పార్టీలు వైసీపీ బాగుండాలి. స్వామీజీ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదిదేశ్వరానంద స్వామిల వారు, అదిదేశ్వరానంద స్వాముల వారు పూర్ణకుంభ ఆవతితో స్వామివారి సన్నిధికి శారదాపీఠ అధిపతిని ఆహ్వానించడం అనేటటువంటిది, తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఎన్నో కాంట్రవర్సీస్ అప్పుడు మనము అన్ని రకాలుగా చూసాము. ఎంతవరకు సమంజసం ఒక స్వామీజీలను అలాంటి మర్యాదలతోని అలిపిరి నుండి స్వామివారి శ్రీగర్భ ఆలయం వరకు కూడా ఆహ్వానించడం అనేది ఎంతవరకు సమంజసం? మనం ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం సాధు వ్యవస్థను ఏర్పాటు చేశారో దాంట్లో భాగంగానే కొంతమంది స్వామీజీలకి కొంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం అనేది ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నటువంటివి మనం చూస్తున్నాం. అఖాడాల నుంచి అయితే మండలేశ్వర్లకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలానే మనకు జగద్గురు మఠాలు ఏవైతే ఉన్నాయో శృంగేరి, పూరి, ద్వారక, జ్యోతిర్మఠ వీటికి సంబంధించిన వాటిల్లో కూడా మనకు అటువంటివి వారికి మాత్రమే ఏదైతే జగద్గురు మఠాలు ఉన్నాయో వాటికి మాత్రమే, మరి కొంతమంది ప్రత్యేకించిన స్వామీజీలు కొంతమంది ఉన్నారు, వారికి మాత్రమే టీటీడీలో ప్రత్యేకించినటువంటి పూర్ణకుంభ స్వాగతం అనేది జరుగుతుంటది. అయితే మన స్వామీజీలకి ఇక చేయకూడదా అంటే చేసినందువలన దోషం అయితే లేదని మనం అనుకోవచ్చు. కాకుంటే ఇక్కడ మనకు విశాఖపట్నంలో ఒక సందర్భంలో మనకు హిందూ ధర్మానికి హాని జరిగితే వారు పోరాడతారా లేదా అనేది పక్కన పెడితే వారున్నటువంటి ప్రదేశంలోనే అక్కడున్న రాజకీయ నాయకులు వారు ఏదైతే గురుస్థానంగా భావిస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే అనుకుంటున్నామో
వారే స్వయంగా ఆ మఠాన్ని ఆక్రమించుకుంటుంటే స్వామీజీ వారు ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా ఈ హిందూ ధర్మానికి ఒక బాధాకరమైన విషయం. వారు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి వారు ఆపగలిగే సామర్థ్యం ఉండి కూడా మౌనాన్ని వహించడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. రాష్ట్రంలో అనేక సార్లు మనం ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి వివిధ దేవాలయాల్లో గాని ఆలయాల్లో గాని తీర్థ ప్రసాదాలు ఇస్తున్నప్పుడు వాటిలన్నింటినీ విసిరేస్తున్నటువంటివి మనకు కనిపిస్తున్నప్పటికి కూడా మేము వారికే గురువులుగా పనిచేస్తున్నామని మనం ఏదైతే చెప్పుకుంటా ముందుకు పోతున్నాం, ఇదంతా కూడా నిజంగా బాధాకరమైన విషయం. ఇక టీటీడీ విషయాలకు వస్తే మేము ఒకసారి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ కొన్ని అవాంతరాలు జరిగినాయనే విషయాల్ని మనం మీడియా సుముఖంగా మనం అన్ని వ్యక్తపరిచినాం. ఆ తర్వాత రెండోసారి మేము బహిరంగ సభకు జరిపినప్పుడు అక్కడ కొన్ని విషయాల్ని మనం ఆడ అనుకూలతలో ఆ సందర్భంలో ఎక్కువ మంది స్వామీజీలు, ఒక 100 మంది పైగా స్వామీజీలు రావడంతో దానికి తగినటువంటి ఏర్పాట్లు ఆ సందర్భంలో చేశారు. మొదటి సందర్భంలో మాత్రం అట్లాంటివి ఏమి అంటే సాధారణమైన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి టీటీడీలు అనే ఉద్దేశంతో మనం మొదటిసారి వెళ్ళినప్పుడు అవన్నీ క్షుణ్ణంగా ఆ రోజు మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం పూర్ణ కుంభం ఆహ్వానం ఎవరూరికి అనేటివి ఒక లిస్ట్ అనేది ఆల్రెడీ టీటీడీలో ఉంది. అవి ప్రత్యేకించి ఒక 15 మంది స్వామీజీలకు మాత్రమే, 15 మంది అంటున్నాం, 7 మంది స్వామీజీలకు మాత్రమే అక్కడ ఆహ్వానం ఉన్నట్టు మా యొక్క అది మాకు తెలియజేశారు అనుకుంటున్నాము. అయితే వాటిల్లో ఈ మఠం లేదు అని మేము ఖచ్చితంగా చెప్పొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. 13 వచ్చి అఖాడాలు ఉన్నాయి. వాటిలో ఈ మధ్య ఒకటి యాడ్ చేయడం వల్ల 14 అఖాడాలు, అఖాడాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లకి ఆహ్వానం ఉండొచ్చు. వారు కూడా ఎప్పుడు ఇక్కడ టీటీడీకి ప్రత్యేకించినటువంటి పూర్ణ కుంభంతో ఆహ్వానాలు జరగడం అనేటివి జరగలేదు. జగద్గురు మఠాల నుంచి వచ్చిన వారికైతే జరుగుతుంటాయి, అవన్నీ మనకు తెలిసిన విషయం. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉందనేది దాన్ని ఉపయోగించుకొని అలా స్వాగతం పలికించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది కాస్త స్వామీజీ వాళ్ళే దాన్ని తెలియజేయాలి. మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు వివిధ సందర్భాల్లో గడిచినటువంటి 5 ఏళ్లు కాకుండా దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో వారు ఈ పోరాటం అనేది హిందూ ధర్మం మీద చేస్తూనే వస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా విస్తృతంగా పదే చెప్తానే వచ్చారు. ఏవైతే ఆలయాలు కూల్చినప్పుడు అదే పిఠాపురం గాని ఈ కాకినాడ గాని ఆయా సందర్భాల్లో అక్కడ జరిగినప్పుడు ఎటువంటి స్పందన కూడా మనకు కనిపించలేదు. మేము స్వయంగా అక్కడ కొంతమంది స్వామీజీలతో వెళ్ళి ఆ సందర్భంలో మేము పాల్గొనడం జరిగింది. అయితే మనకు శ్రీనివాసానంద స్వామీజీ వారు హిందూ ధర్మం మీద మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పోరాటం చేసేటటువంటి వారిలో వారు తప్ప మరొకరు మాతో సహా ఏ ఒక్కరు కూడా అంత క్లియర్ గా ముందుండి నడిపేటటువంటి సామర్థ్యం వారు వేరే ఒకరు లేరని మేము ఖచ్చితంగా చెప్తాము. అలానే ఈ ఆంధ్రప్రదేశ్ కి దిశానిర్దేశంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు ఉంటే వారితో పాటు మరిన్ని కార్యాచరణలు మేము దగ్గరుండి చేస్తామని స్వామీజీ వారికి కూడా మేము తెలియజేసినాము. మేమందరం కలిసి ఏం చేయాలి ఒక కార్యాచరణ అంటే గతంలో మనం సుప్రీంకోర్టు కొన్ని విషయాలు చెప్పింది. 5 లక్షల లోపు ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా తిరిగి అప్పచెప్పండి అని చెప్పారు. అలానే మరి కొన్ని ఆలయాలని మనకి ఏదైతే అప్పచెప్తారో వాటి కార్యాచరణకి ఎలా చేయాలి ఏందనేది స్వామీజీ వారు ఒక పిలుపునిచ్చినప్పుడు స్వామీజీలు అందరూ అనేక సార్లు మీకు తెలుసు విజయవాడలో స్వామీజీ వారు అక్కడ ఐలై హోటల్లో ఎంతో ధనాన్ని వారి భక్తుల చేత అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా అతి కష్టం మీద ఒక ప్రోగ్రాం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మనకి ఏ ప్రభుత్వాల సహకారం అనేది తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుల్ని మనం ఇన్వైట్ చేయకుండా కేవలం మన స్వామీజీలు మాత్రమే ఇట్లా చేసుకుంటూ ముందుకు పోతున్నారంటే మన శ్రీనివాసానంద స్వామీజీ వారు వారికి ధర్మం మీద మన హిందూ ధర్మం మీద ఉన్నటువంటి వారికి ఎంత బలంగా వారు పనిచేస్తున్నారనేది మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చూస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మీకు మీడియా ముఖంగానే వారు అనేక సందర్భాల్లో తెలియజేస్తా వస్తున్నారు. తదుపరి కార్యాచరణలు ఏం శ్రీనివాసానంద సరస్వతి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మతం మార్చానని ఓపెన్ గా స్వామి స్వరూపానంద సరస్వతి గారు ప్రకటించడం జరిగింది. మత మార్పిడికి ఉన్నటువంటి పద్ధతులేంటి, నిజంగా మతం మార్చిన తర్వాత మళ్ళీ జెరూసలేమని ఇతర ప్రాంతాలకు అని చెప్పి ఒక మతంను అంటే ఒక మతం స్వీకరించి మరో మతానికి ప్రార్థనలకి ఎంతవరకు హాజరు కావచ్చు? నిజం స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండేవారు. ఆ సమయంలో ఆమె బైబిల్ పట్టుకొని
బాహాటంగా విశాఖపట్నంలో ప్రచారం చేసి మేము క్రీస్తు రాజ్యం తీసుకొస్తాము, నన్ను గెలిపిస్తే అని మాట్లాడితే, ఆ విశాఖపట్నం ఉండేటటువంటి చాలా మంది హిందూ సంస్థలు, మార్వాడీస్ ఉన్నారు, ఉత్తరాది వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో ప్రజలందరూ కూడా ఏంటిది, నాయకుడు అనేవారు అన్ని మతాలని సమానంగా గౌరవించాలి కదా. అటువంటిది ఈమె బాహాటంగా బైబిల్ చేతిలో పట్టుకొని నేను క్రీస్తు రాజ్యం అంటే ఆ రోజు చాలా వ్యతిరేకత వచ్చి సైలెంట్ గా ఆమెను ఆ రోజు ఓడించడం జరిగింది. ఎంపీగా ఓడించి ఆ రోజు విశాఖపట్నం అక్కడ ఉండేటువంటి మన కంబంపాటి హరిబాబుని గెలిపించారు. ఈ సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మచ్చ పడింది జగన్మోహన్ రెడ్డి మీద. ఈయన వస్తే క్రైస్తవ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, క్రైస్తవ మతానికి ప్రాధాన్యత ఇవ్వద్దని కాదు, కానీ హిందువుని అణిచివేస్తాడేమో, మరి ఇంతటి బరితెగింప. ఎప్పుడు కూడా హిందూ నాయకులు చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా వెళ్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళ మనోభావాన్ని గౌరవిస్తారు తప్ప ఎక్కడ కించపరిచి మాట్లాడరు. కానీ వీళ్ళేంటి డైరెక్ట్ గా చేతిలో బైబిల్ మత గ్రంథాలు పట్టుకొని ఎన్నికల ప్రచారానికి రావడం ఏంటి, వచ్చారనుకోండి ఇలాంటి వివాదాస్పద మాట్లాడడం ఏంటి అని ఒక రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ అయిందండి. అటువంటి సందర్భంలో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ఎన్డీఏ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఈ స్వరూపానంద జగన్మోహన్ రెడ్డికి చెప్పి, అయ్యా మీరు ఇలాగే ఉంటే మళ్ళీ భవిష్యత్తులో 2019 ఎలక్షన్లో కూడా మీరు రాలేరు, నా మాట వినండి, నువ్వు మతం మారినక్కర్లేదు, నటించు కనీసం. ఎలా నటించాలి, నేను ఋషికేశలో ఉంటాను, అక్కడికి వస్తే గంగలో నిన్ను ముంచుతాను, ముంచి నీకు హిందూ సాంప్రదాయ అనుకూలంగా బట్టలు హిందువులు వేసుకునేటువంటి వేద పండితులు వేసుకునే బట్టలు వేసి నేను గంగలో ముంచి మతం మార్చాను, ఈయన మతం మారిపోయాడని నేను మాట్లాడతాను, నువ్వేమీ మాట్లాడనవసరం లేదు, నువ్వు మౌనంగా ఉండు, మొత్తం రాష్ట్రంలో పరిస్థితులు మారుతాయని చెప్పగానే ఈ విధంగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక కుట్ర చేసి హిందువులందరినీ మోసం చేద్దామని, ఓట్ బ్యాంక్ని కొల్లగొడదామనే ఆలోచనతో విశాఖ ఈ శారదాపీఠం ఇది మన ఈ స్వామి అదే ఆ ఋషికేశ్లో గంగలో ముంచి హిందువుడిగా మారిపోయాడు జగన్, ఈ రోజు నుంచి హిందూ అని చెప్పి. కానీ హిందువుడిగా మారితే ఆ రోజు హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, ఆయనకు ఒక పేరు పెట్టాలి, మళ్ళీ మన హిందూ సాంప్రదాయంలో ఏ నామధేయాలు ఉంటాయో, ఏ పేర్లు పేర్లు పెట్టుకుంటూ దానికి సరిపడగా రావాలి. ఇవన్నీ కాకుండా ఆయన కేవలం ఈ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఒక డ్రామా ఆడారు తప్ప, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే విజయమ్మ గారు మీడియాతో మాట్లాడి నా కుమారుడు ఏ మతం మారిపోలేదు, వాడి క్రైస్తవుడిగా ఉన్నారు, ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మామూలుగా ఏదో గంగలో స్నానం చేశారు అంతే తప్ప అని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవి మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ గా జెరూసలేం వెళ్ళి ఆయన మొదటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా బైబిల్ మీద చేయడం జరిగింది. ఇదంతా ఏమిటండి, కోట్లాది మంది హిందువుని మోసం చేసి ఈ స్వరూపానంద కాదా, ఈ దుర్మార్గుడు కాదా, ఈ ద్రోహి కాదా, ఇంత అమ్ముడిపోతావా నువ్వు? నిజంగా మతం మారితే స్వాగతం, జగన్మోహన్ రెడ్డి నిజంగా మనసు మారి హిందువుడిగా మారితే స్వాగతం. కానీ ఏం చేశావు, కోట్లాది మంది హిందువులను మోసం చేశావు. దాని పర్యవసానం ముఖ్యమంత్రి ఆయన నమ్మి పోనీలే హిందూ ధర్మం స్వీకరించాడట సంతోషం అని చెప్పి చాలా మంది హిందువులందరూ కూడా మేము కూడా సంతోషించాం పోనీలే అని చెప్పి. చివరికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ద్వేషాన్ని, ఆయన కపట వేషాన్ని, ఆ ఓసరవిల్లితనాన్ని చూపించాడు. ఒక మేకవన్నే పులిగా ఈ సమాజాన్ని దోచుకు తిన్నాడు. ముఖ్యంగా హిందువులు బాధ పెట్టాడు. అర్చకుల్ని యజ్ఞోపవేతాలు తెంపించేశారు, అర్చకులు తన్నారు, లెంపలు వాయించారు, ఆలయ భూముల్ని లాగేశారు, దేవాలయ హుండీలో ధనాన్ని జగన్ ఒడి, అమ్మ ఒడి, జగనన్న దీవెన, విద్యా కానుక, రకరకాలుగా కొత్త జిల్లాల ఫర్నిచర్స్, ఆఫీసులకి మన హిందూ దేవాలయాలు డబ్బులు లాగేశారు, జీవోలు తెచ్చి మరీ కూడా. ఎంత అన్యాయం జరిగింది. చర్చిలు కట్టడానికి కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 3000కు పైగా కొత్త చర్చిల నిర్మాణానికి ఒక్కొక్క చర్చికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చారు, పైగా ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా ఒక మైనారిటీ ఈ చర్చిల నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంత చేసినా కూడా ఎప్పుడైనా మాట్లాడేవా? గ్రామాలలో రామ మందిరాలు పడిపోయి ఉన్నాయి.
ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎన్నో ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నాయి. ఏమి నీకు బుద్ధి లేదా, నీకు కనిపించలేదా స్వరూపానంద? ఇంత ద్రోహం చేస్తావా హిందుత్వానికి? పాఠశాలకు జీతాలు ఇచ్చారు, మౌలీలకు జీతాలు ఇచ్చారు. అదే సమయంలో జగన్ గారు నా శిష్యుడివి, నేను రాజగురువుగా ఉంటున్నాను, హిందూ సమాజం నా మీద ఏదో ఆశలు పెట్టుకుంది. మరి ఇక్కడ ప్రతి గ్రామానికి కూడా, ప్రతి గ్రామంలో రామ మందిరం ఉంది, శివాలయం ఉంది. ఒక ఊర్లో 4 చర్చిలుంటే నలుగురికి పాస్టర్లకు జీతం ఇస్తున్నావు. 3 మసీదులుంటే మౌలీలకు జీతం ఇస్తున్నావు. ఊర్లో ఒక రామ మందిరానికి, ఒక శివాలయానికి కూడా ఒక 5,000 రూపాయలు ఇవ్వండి అని ఇప్పించగలిగాడా? చూడండి ఎంత ద్రోహం. దేవాలయాలు హుండీల డబ్బులు ఇతర మతాలుగా, ఈ హిందూ దేవాలయాలు మా హుండీలో డబ్బులు ఇతర మతాలకు ఇస్తే మా దేవాలయాలు గాలికి వదిలేస్తారా? జెరూసలేం యాత్ర అంటూ, మక్కా యాత్ర అంటూ బడ్జెట్లు కేటాయించి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు హిందూ ఆలయాలకు ఇవ్వలేరా? హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టలేరా? ఇన్ని జరిగేటప్పుడు ఒక్క మాట మాట్లాడాడండి ఈయన మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఈయన కావాల్సింది ధనం. హిందూ సమాజం అయిపోయినా పర్వాలేదు, శవాల మీద, చనిపోయినటువంటి శవాల మీద కనీసం దాని మీద ధనం ఏరుకునేటువంటి నీచాతి నీచుడు ఈ స్వరూపానంద. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళకి శాస్తి జరగాలండి. ఇలాంటి చీడ పురుగులను ఏరి పారేయకపోతే రేపు అమరావతిలో కట్టడం కడతాడట. చూడండి, అమరావతిలో ఒక స్థలం కొనేసి అమరావతిలో పీఠం కడతాడట. ఈ విశాఖ, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంత ఉద్ధరించేశాడు ఈయన ధర్మం కోసం. ఈ రాష్ట్రాన్ని ఈ పీఠం పెట్టి, విశాఖ ఈ పీఠం ఇంత ఉద్ధరించేసింది. ఈ ధర్మం కోసం కట్టుబడి ఉన్నది ఈ పీఠం. ఇప్పుడు అమరావతి వెళ్ళి ఉద్ధరించేస్తాడట. చూడండి, అక్కడ కూడా ఈ దందాలు, ఈ మోసాలు మళ్ళీ నెమ్మదిగా నాయకులు పొగిడేసి, చంద్రబాబు నాయుడు పొగిడేసి, అక్కడ ఉండేటువంటి మంత్రులను పొగిడేసి మళ్ళీ యథావిధి ఆయన తాలూకా నైజగుణాన్ని చూపెడతాడు. కాబట్టి ఇటువంటి ద్రోహులకి, ఇటువంటి వ్యక్తులకి సమాజం దూరం పెట్టకపోతే, సమాజం ఇటువంటి వ్యక్తుల్ని వెలివేయకపోతే ఈ మచ్చ అందరి మీద పడిపోతుంది, అన్ని ఆశ్రమాల మీద పడిపోతుంది. ప్రతి స్వామి కూడా ఇలాగే ఉంటాడు అనేటటువంటి అపకీర్తి వస్తుంది. తద్వారా సమాజానికి చాలా నష్టం, గ్లాని కలుగుతుంది. కాబట్టి స్వామి అతిదేశ్వరానంద స్వామి వారు ఇప్పటి వరకు విశాఖపట్నంలో సుమారు 6,000 కోట్ల రూపాయల విలువ చెందినటువంటి ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను స్వరూపానంద కబంధ ఆస్తాలలో బందీగా పెట్టుకున్నారనేటటువంటి కథనాలు వస్తున్నాయి. వాటిపైన మీరు ఎలాంటి విచారణకు డిమాండ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే అటువంటివి ఏ స్వామీజీలు కూడా అలా చేయరు. ఒకవేళ అటువంటివి జరిగినే లేదనేది నాకు తెలియదు. అది ఏమైనా జరిగి ఉంటే నిజంగా అది ధర్మద్రోహం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే వాటికి సంబంధించిన చర్యలన్నీ ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని మేము కూడా తెలియజేస్తున్నాం. అలానే ఈ రోజు మనకు భారతదేశంలో చూసినట్టయితే ఒక మఠానికి సంబంధించినట్టువి అఖాడాల కిందనో లేదంటే జగద్గురు మఠాల కిందనో అట్లా కొనసాగుతుంటాయి. ఈ రోజు సాధువులందరూ భిక్షాటం చేసి ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు అనేది మన అందరికీ తెలుసు. మనకున్నటువంటి వ్యవస్థలో కూడా ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే ఈ ప్రోటోకాల్ పెట్టుకొని తిరుగుతారో వాళ్ళు మాత్రమే ఒక పెద్ద స్వామీజీలు అన్నటువంటి, సన్యాసులు అన్నటువంటి ఫీలింగ్ లో బతుకుతున్నారు. సన్యాసులు ఇప్పుడు కూడా భిక్షాటం చేసే కదా బతుకుతారు, వారికి ఆస్తులు ఏమి ఉండవు కదా. ఇదే విషయాన్ని మేము గతంలో కూడా మీడియా ముఖంగా మనం తెలియజేసినప్పటికీ అందరం స్వామీజీలు అందరం కూర్చొని భిక్షాటం చేస్తూ స్వామీజీలు బతుకుతారు తప్ప ఆశ్రమాలు పెద్ద పెద్దవి నిర్మాణం చేసి ఆస్తులు కూడగట్టడం అలాంటివి అయితే జరగవు. ఒకవేళ అట్లాంటివి జరిగినాయి అనే విషయాల గురించి నాకైతే అక్కడ వ్యవహారాలు అయితే నేను సరిగా చూడలేదు, తెలియదు. అయితే ఇక్కడ అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో గతంలో అనేక మంది ఆడవారులు ఇక్కడ కూర్చొని వారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆ రోజుల్లో అనేక మందిని వారిని కొట్టి గందరగోళం చేసినటువంటి మీ అందరికీ తెలుసు. ఆడవారిని కూడా చూడకుండా బలవంతంగా మనం ఈడ్చి లారీలు ఎక్కించి వేసుకుపోయినప్పుడు మేము 30 గ్రామాలు ఇక్కడ తుళ్ళూరు, ఈ అమరావతి చుట్టూరు 30 గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మేము పర్యటన చేసాం. ఆ సందర్భంలో అటువంటిది ఏదైనా చేశారేమో. ఆ సందర్భంలో నిజంగానే ఈ రోజు అమరావతికి ఆ కష్టం వచ్చింది, దాని గురించి మేము కూడా ఒక చర్య తీసుకోవాలి అనేది వారు చేసినారని అంటే, ఆ సందర్భంలో వారు అటువంటి చర్య అయితే ఏం చేయలేదు. అలానే అతి త్వరలో మేము ఇక్కడ ఒక కార్యాచరణ కూడా శ్రీనివాసానంద సరస్వతి స్వామి మేమందరం కలిసి ఒక కార్యాచరణ ఇక్కడ
ఏదైతే రాజధాని సంప్రోక్షణార్థం ఒక కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేము పూనుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిలో మేము కొత్త మఠాన్ని కడతాం, ఈ ప్రభుత్వంలో కూడా మాకు అనుకూలమైనంత వరకు ఏదైనా దొరికితే చూద్దాం అనేటటువంటి వ్యవహారం ఉంటే మాత్రం అది సరైంది కాదు. గతంలో జరిగినటువంటి లోపాలని సరిదిద్దుకోవని, ఇప్పుడు ఏదన్నా వారు అక్రమాలకు పాల్పడి ఉంటే ప్రభుత్వం దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటది. అటువంటివి తీసుకోకముందే గౌరవప్రదంగా ఉండాలి అని అనుకుంటే వాటిని ప్రభుత్వానికి అప్పచెప్పడం, సమాజానికి అప్పచెప్పడం అనేది ఉత్తమమైనటువంటి విషయంగా ఆ స్వామీజీ వారికి మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరు ఒక సన్యాసి ఏదైతే ఒక తప్పు చేస్తారో మిగిలిన వారు అందరినీ కూడా ఆ దోషం అనేది అంటారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అట్లాంటివి మిగిలిన వారి మీద ఇప్పుడు ఒక శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఒక్కరే అనేక మంది, అంటే సుమారుగా 200 మంది స్వామీజీలతో వారు అనేక సార్లు కార్యక్రమం అయితే విశేషమైనటువంటి భక్తులు వాళ్ళందరూ కలిసి చేసినాం. కానీ వారు ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకులతో తిరిగినట్టు కానీ ఆ మంత్రాలు జరిపినట్టు అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి మేము వారితో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. గడిచిన ఒక 4-5 సంవత్సరాల నుంచి హిందూ మహాసభను నడుపుతా ఉన్నాం. దాని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యాచరణలు చేయాలనుకున్నప్పుడు స్వామీజీ వారు ఇలా కాదనని మాకు సూచనలు చేసిన వారి సూచనల మేరకు ఇక్కడ రాష్ట్రంలో ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. హిందూ మతాన్ని అసలు పట్టించుకునే పరిస్థితులు ఏర్పడకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అదేమనాలి, గతంలో మనం అన్నాం ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఒక సందర్భంలో, అలానే దుర్యోధనుడు కర్ణుడు ఒక సందర్భంలో, రావణాసురుడు కుంభకర్ణుడు ఒక సందర్భంలో, ఇట్లా దేశాలని ఇబ్బంది పెడతా ప్రజల్ని ఇబ్బంది పెడతా బతుకుతున్న సందర్భంలో ఆయా సందర్భంలో భగవంతుడు అవతరించి ఏదైతే ఇక్కడ వాటిని సంప్రోక్షణ చేసి మళ్ళీ తిరిగి ఉద్ధరించబడిందో యథావిధిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎట్లా జరిగిందని అంటే ఒక రాక్షస పరిపాలన జరిగిందని కళ్ళకు కట్టినట్టు జరిగింది. కాబట్టి జనాలందరూ కూడా తిరస్కరించారనేది మనకు స్పష్టమైంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక పవిత్రమైనటువంటి ఈ రోజు మనము ఒక పక్క దేశాలకు వెళ్ళి అక్కడున్న సంస్కృతికి భిన్నంగా మనం చేస్తామా? చెయ్యం కదా. ఒక వ్యక్తికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లే మతం అంటారనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని సమస్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఋషులు మనకు తెలియజేసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ అందజేసిన దాన్ని మనం ప్రతి మతాన్ని యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆహ్వానిస్తుంటే ఇటువంటి సంస్కృతికి భిన్నంగా ఇక్కడ కేవలం ఒక క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించడం, దాని మీదనే ఇక్కడ మనం గమనించినట్టయితే గడిచిన 5 ఏళ్లలో ఈ ఆంధ్రప్రదేశ్ లో విశేషంగా కన్వర్ట్ అవ్వడం అనేది ఏదైతే జరిగింది, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మందిని కన్వర్ట్ చేయడం జరిగింది. మాతో సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా మంది క్రిస్టియన్స్ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా కూడా వారిని వ్యతిరేకించలేకపోయాము. అయితే వాస్తవానికి ఒక హిందూ ధర్మం విషయానికి వచ్చి మనం మాట్లాడాలంటే పక్క మతాలని మనం గౌరవిస్తాం తప్ప వాటిని మనం ఆలింగనం చేసుకుంటుంటే వాళ్ళు తిరిగి మన మీద ఎక్కడ భూమి దొరికినా దాన్ని ఆక్రమించుకోవడం. అవివేశ్వరానంద స్వామి గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాసానంద సరస్వతి గారు, సింహాచల క్షేత్రం చుట్టూ రాజకీయాలకు కారణం కేంద్ర బిందువు స్వరూపానంద సరస్వతి అని చెప్పి చాలా వరకు గతంలో కాంట్రవర్సీస్ వచ్చేశాయి. అశోక గజపతి రాజు గారు అబాసు పాలు కావడానికి కూడా సలహాలు ఇచ్చింది, కమిటీలో చిచ్చు పెట్టింది కూడా స్వరూపానంద సరస్వతి అని చెప్పి గతంలో మీరు చాలా సందర్భాలలో ప్రస్తావన తీసుకొచ్చారు. అసలుకప్పుడు జరిగినటువంటి కుట్రలేంటి, కుతంత్రాలేంటి? వాస్తవంగా స్వామి, సింహాచల దేవస్థానం చాలా అసలు ఎప్పుడు కూడా వివాదాలకి చాలా దూరంగా ఉండేది. నిరంతరము ఉత్తరాది అంటే మన ఒరిస్సా నుండి, ఛత్తీస్గఢ్ నుండి, చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి ఎప్పుడు భక్తులతో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ దర్శనాలు, అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగేది. కానీ ఇప్పుడైతే ఈ విశాఖ మన శారదాపీఠం ఈ స్వామి అక్కడ ఉండే భూముల మీద దృష్టి పడింది. ఈ మానసాస్ ట్రస్ట్ లో ఉండేటటువంటి సింహాచల ఆ పంచగ్రామాలు సమస్యను ఇప్పటికీ ఉంది. సింహాచల దేవస్థానం భూమిలో ఈ 5 గ్రామాలు చాలా వరకు వాళ్ళు ఇళ్ల నిర్మాణం కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు కానీ, ఇవన్నీ సింహాచల దేవస్థానం భూముల్లో మన పూసపాటి వారి మానసాస్ అధీనంలో ఉండే భూముల్లో వాళ్ళు కట్టుకున్నారు. దానికి వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళకి వినతలు ఇస్తున్నారు, అయ్యా మాకు ఈ భూములు మాకు ఇచ్చేయండి, మేము బ్రతుకుతున్నాం కదండి.
దానికి విశాఖ ఈ శారదాపీఠం ఈ స్వామి ఏం చేశాడంటే, ఇవి ఈరోజు కోట్లాది రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు భూములు అయిపోయాయి. కాబట్టి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇవి పంపకాలు జరగాలంటే, ఇవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాలంటే అడ్డుగా ఉంటున్నాడు ఈయన, ఈ అనువంశిక ధర్మకర్త అశోక్ గారని చెప్పి ఈయన ప్రోద్బలంతో రాత్రి ఒక జీవో తెచ్చి ఆయన్ని తొలగించేసి, కారణాలు చెప్పకుండా, ఏ లోపాలు చూపించకుండా రాత్రి ఆయన తొలగించేసి, ఎక్కడో ఉండేటువంటి సంచయితాన్ని తెచ్చిపెట్టి ఆమెని అనువంశిక ధర్మకర్తగా పెట్టి ఈ మానసాస్ ఉండేటువంటి భూములన్నీ కూడా మళ్ళీ రీనోటిఫికేషన్ వేసి, కొన్నేమో ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, కొన్ని దేవాదాయ పరిధిలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి రకరకాల జీవోలు తీసుకొచ్చి మొత్తం చాలా వరకు భూములన్నీ కూడా లాగేశారండి. ఎంత దుర్మార్గం అండి, ఎంత పాపం అండి. ఆ విజయనగరం కోసపాటి వంశస్థులు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సెంటు భూమి కూడా ఆశించకుండా స్వామివారి దేవస్థానానికి, అలాగే అనేక సేవలు, విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాల కోసం ఆ భూముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని దైవ కార్యాలకు వినియోగించమంటే వీళ్ళేమో స్వార్థానికి ఆ భూములన్నీ కూడా లాగేయడం జరిగింది. ఎంత దారుణం అండి. ఒక పక్క ఈ పంచగ్రామాల వ్యక్తుల్ని పిలిపించుకొని మీకు ఆ దేవాలయ భూములు మీకు నోటిఫై చేయించేస్తాం, మీకు అందజేయించేస్తాం, మీ అందరూ వైకాపాకి ఓటు వేయండి, జగన్కి ఓటు వేయండి, ఈ పంచగ్రామాల సమస్య మేము పరిష్కరిస్తామని జగన్తో ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించారు. ఏదండి ఆ పంచగ్రామాల సమస్యను పరిష్కరించారా? కనీసం వ్యక్తులకి ఎక్కడైనా ఇటు దేవస్థానానికి కానీ అటు ప్రైవేట్ వ్యక్తులకి న్యాయం చేశారా? అంతా మాయ, మోసం. ఈ విధంగా సింహాచల దేవస్థానం భూముల్లో ఈయన వ్యక్తిగతంగా చాలా మందికి పలానా స్థలం నువ్వు ఉంది తీసుకో, పలానా దగ్గర ఖాళీ స్థలం ఉంది అక్కడ నువ్వు షాపింగ్ మాల్ కట్టుకో, పలానా దగ్గర నువ్వు నిర్మాణం చేసుకో, ఇలాగా ఆ ఇష్టానుసారంగా మీరు చూస్తే సింహాచలంలో ఇప్పటికీ అవన్నీ లాక్కోలేక పీక్కోలేక దేవస్థానం నిర్మాణాలు చేసేసి ఏం చేయాలా, తొలగించాలా లేకపోతే ఏం చేయాలన్నటువంటి సందిగ్ధంలో ఉండిపోయారు. ఈ విధంగా దేవస్థానాల్లో ఉండేటటువంటి దేవాలయ భూముల్ని రకరకాలుగా ఈయన ఆ ఈవోల్ని పిలిపించుకొని వాళ్ళకి భయపెట్టి ఈవోల్నేమో దేవస్థానంలో ఉండాల్సిన ఆ శ్రీలక్ష్మి సింహాచలం ఈవోగా చేశారు. అంతకుముందు ఒక ఆయన ఆర్డీఓగా ఉండేవారు, ఆయనకి ప్రత్యేకంగా వేస్తే ఇలాంటి వాళ్ళందరినీ భయపెట్టి ఆలోచీలకి రకరకాలుగా ఒప్పించి చివరికి భయభ్రాంతులు గురి చేసి పీఠానికి పిలిపించుకోవడం, వారిని బెదిరించడం, మీరు మౌనంగా ఉండండి లేకపోతే ఈ విధంగా మొత్తం అటువంటి దేవస్థానాన్ని చిందరవందరం చేసేసారు స్వామి. కాబట్టి ఇది చాలా బాధాకరం. సింహాచల దేవస్థానానికి చెప్పుకోలేనంత అన్యాయం జరిగింది స్వామి. చివరికి హైకోర్టు అన్నీ కూడా మొట్టికాయలు పెట్టి ఇది చాలా తప్పు అని చెప్పి అశోక్ గారిని మళ్ళీ అనువంశిక ధర్మకర్తను వేసి ఆ దేవస్థానం మనసాస్ భూములు ఎవరు ముట్టుకోకూడదని చెబితే తప్ప వీళ్ళ దమనకాండ ఆగలేదు స్వామి. అంత అన్యాయానికి ఒడిగట్టాడంటే కేవలం ఈయన మద్దతు, ఈయన మా వెనక ఉన్నాడు స్వామి, ఒక ఆశయం కట్టుకున్న స్వామి మాకు ఉన్నారని రెచ్చిపోయారు, పెట్టిపోయారు. విశాఖలో సామాన్యులు భూముల్ని అసలు చాలా ఎంత ఘోరం అంటే, శ్రీకాకుళంలో ఉండేటువంటి ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉండి కూడా ఏమిటి ఈ కడప వ్యక్తుల తాలూకా పెద్దరికం ఎక్కడ? ఈ ఉత్తరాంధ్రలో కడప తప్ప మరెవరు లేరా? ఈ కడప వాళ్ళు తాలూకా అజమాయిషి ఏమిటి? మా దేవాలయాల మీద, మా ఆస్తుల మీద ఈ కడప వాళ్ళు పెద్దరికం ఏంటని బాహాటంగా ఆయన బాధను వ్యక్తం చేశారు మీడియా ముఖంగా. అంటే ఎంత దుర్మార్గం. విశాఖలో ఎన్ని సామాన్యులు భూములు దొంగ సర్టిఫికేట్లతో, దొంగ డాక్యుమెంట్లతో, తప్పుడు డాక్యుమెంట్లతో ఎంత సెటిల్మెంట్లు చేసి భయభ్రాంతులు చేసేసి విజయసాయి రెడ్డి హయాంలో సర్వనాశనం చేశారు. కాబట్టి ఇది తెలియదు కాదండి. దీనికి ప్రతిదీ కూడా మద్దతు ఆయన మనకు చూసుకుంటారు. దేవాలయం ఈయన కనిపిస్తున్నారంటే ఇక్కడ అంతా మంచిగా ఉంది, ఒక ఆశా అంబరదారు ఉన్నాడంటే ఇది బాగానే ఉంది, స్వామీజీ ఉన్నారంటే ఇది మంచి జరుగుతుంది అని సమాజం అనుకోవాలి, సమాజం భ్రమించాలి. అలాగా మాయ చేసి మొత్తం వ్యవస్థని అతలాకుతలం చేసేశారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ వ్యక్తుల మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఏదైతే ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మన వెంకటేశ్వర స్వామి
వెంకన్న కొండపైన తిరుమల నుండి ఏదైతే క్షేత్రాలని మొత్తం మేము సంప్రోక్షణ చేస్తామంటున్నారో, మేము మొత్తం కూడా బాగు చేస్తామంటున్నారు. అలాగే ఈయన కూడా అందులో ఒక భాగంగా ఈయన కూడా దృష్టి పెట్టి ఈయన ఆశ్రమం పెట్టేటప్పుడు గత 9 సంవత్సరాల క్రితం ఆస్తులు ఎంత, ఇప్పుడు ఈ పీఠానికి ఎన్ని కోట్లు వచ్చాయి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కోట్ల రూపాయలు అంతస్తులతో ఈయన పీఠాలు కట్టారు, ఎక్కడవి డబ్బులు, అక్కడ ఏం చేస్తున్నారు. మనం తిరుపతి చూసుకుంటే తిరుపతి కొండపైన టీటీడీ వారికి స్థలం కేటాయిస్తే దానికి పక్కనే ఈయన అన్యాయంగా ఆ పక్కనే మరొక స్థలాన్ని కబ్జా చేసేసి అక్కడ కూడా అక్రమ కట్టడాలు కట్టి ఆ కట్టడం కూడా వెంకటేశ్వర స్వామి గోపురం కంటే ఎత్తు వచ్చేటట్టుగా కట్టాడు. ఎంత బరితెగింపండి! నువ్వు ఒక స్వామివా? వెంకటేశ్వర స్వామి గోపురం కంటే ఎత్తుగా ఉండకూడదని తెలియదా? ఏమిటండి ఎంత అన్యాయం! అంటే ఒక రౌడీలు, కబ్జాకోరులు, కొంతమంది అసాంఘిక కార్యకర్తలు చేసేటటువంటి ఆ వ్యక్తిగా తయారైతే ఈ కాషాయానికి ఏం విలువండి? చివరికి కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ముట్టికాయలు పెట్టి ఆ కట్టడం మీదనే ఉండే కట్టడాన్ని తొలగించమని చెప్పింది. అయినా ఆయనకి బుద్ధి రాలేదు. కాబట్టి చివరికి తిరుపతిలో ఉండే స్థలాన్ని కబ్జా చేస్తే ఇక కిందనే సామాన్యమైనటువంటి స్థలాలు, విశాఖలో ఉండేటువంటి దేవస్థానం, సింహాచల దేవస్థానం లాంటి అన్నవరం దేవస్థానం భూములు ఈయనకి పెద్ద లెక్కండి. తిరుపతిలోనే ఆయన పీఠం పక్కనే స్థలాన్ని ఆక్రమణ చేసేసి ఆయన బలవంతంగా కట్టేశాడు. అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే నేను చేతిలో నా యంత్రాంగం అంతా ఉంది, నేను చెప్పినట్టుగా చేస్తున్నారు నా ఆలోచన. స్వామిజీ మళ్ళీ వస్తాను. అద్దేశ్వరానంద స్వామి వారు. స్వామిజీ అద్దేశానంద స్వామిజీ స్వరూపానందకు వారసుడుగా పిలువబడేటటువంటి ఒక చిన్న స్వామి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో 3 కేసులలో అక్యూజ్డ్గా పెద్ద స్వామి, చిన్మస్వామిల పేర్లు ఉండేటివి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఆ కేసులు పెందుర్తి పోలీస్ స్టేషన్ నుండి తొలగించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అన్య కార్యక్రమాలపై మీకున్నటువంటి అవగాహన ఏంటి? వాటి మీద అయితే నాకు అవగాహన లేదు. కానీ ఒక స్వామీజీ భూములు తీసుకున్నారనేది అయితే నేను పేపర్లో చూసాను. అయితే ఈ భూములు ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి ఎవరైనా స్వామీజీల్ని మీరేమన్నా పోషణ చేశారా? ఒక స్వామీజీ అని పెద్ద స్థానాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు కొంతమంది సాధువుల్ని పోషణ చేస్తారు. ఎప్పుడైనా వీరు ఈ హిందూ ధర్మం కోసం ఒక బహిరంగ సభ కానీ ఒక కార్యక్రమాన్ని కానీ, అంటే ఏ యజ్ఞాలు పూజలు తమ స్వలాభాల కోసం ఆ మఠ ఆశ్రమాల నిర్వహణ కోసం అని కాకుండా సమాజ హితం కోసం ఎప్పుడన్నా చేశారనంటే నాకైతే కనిపించలేదు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా మన స్వామీజీ వారు మాత్రం శ్రీనివాసానంద సార్ పూజ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు మాత్రం బహిరంగ సభలో అనేక సార్లు జరిపినట్టువి మీ అందరూ చూశారు, మేము కూడా చూసాం. మీరు మీడియా మూలంగానే వాటిని అనేక సార్లు చూపించారు. అయితే వీరు ఇప్పుడు అక్కడ అదే విశాఖపట్నంలో ఉండి సంవత్సరానికి ఒక్క కార్యక్రమం అయినా హిందూ ధర్మం కోసం చేశారా? లేదు. అలానే అనేక మంది పండితులు, పూజారుల్ని, స్వామీజీలకు జరిగినటువంటి ఇబ్బందులని, ఆలయాల్లో కొంతమంది పూజారుల్ని బలవంతంగా వెళ్ళి రాజకీయ నాయకులు కాళ్ళతో తనడం, ఇవన్నీ మనం స్వయంగా మీడియాలోనే వచ్చాయి. ఇవన్నీ మనకందరికీ తెలిసినట్టువే. వాటిని వెళ్ళి స్వయంగా వీరు ఏమైనా పరిష్కారం చేశారని అంటే అవి కూడా జరగలేదు. వీరికి ఏదో ఒక రోజు ఆ సింహాచలంలో ఏదో అగౌరవపరిచారని, వారికి అగౌరవం కలిగిందనే దాంతో మాత్రం ఒక రోజు వచ్చి మాట్లాడారు తప్ప, అది కూడా ఆ వాక్యాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నామని చెప్పి సాయంత్రానికి మళ్ళీ మాట మార్చేసారు అనమాట. అట్లానే మిగిలిన స్వామీజీలు ఎవరన్నా మీరు పోషణ చేశారా? లేదంటే ఒక పూజారి వ్యవస్థలకు సంబంధించింది ఈ 5 ఏళ్లలో ఏదన్నా మీరు చేయగలిగారా? రాజగురువులు అని చెప్పున్నారు కదా, ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా మీరు పెద్ద స్థానంలో, గౌరవ స్థానంలో ఉన్నారు కదా ఇంతకాలం. మీరు ఎవరినన్నా సాధువులకు గాని, పండితులకు గాని, వీరికి ఏదన్నా సహకార పరంగా వచ్చిన ఇబ్బందులకు గాని మీరు ఏ రోజైనా వాటిని పరిష్కరించే దిశగా జరిగిందని అంటే జరగలేదు. ఏదైతే ఈ గతంలో ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన పాదయాత్ర చేసి సీఎం అయిన మరుక్షణం ఇంట్లోనే కూర్చొని ఆ సెట్టింగ్ ఏదో వెనకాల వేసుకొని అదంతా కూడా టీవీలో చూపించారు. సెట్టింగ్ కూడా సచివాలయానికి సంబంధించింది ఇంట్లోనే వేసుకొని పరిపాలన ఇంట్లో నుంచి నడిపే దౌర్భాగ్యం ఉన్నదని అంటే
ఏదైతే తాత్కాలిక భవనాలు అన్ని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని అంటున్నారు. కనీసం ఆయన గ్రాఫిక్స్ అన్న చూపించాడు, తాత్కాలికమైన నిర్మాణం చేశాడు. ఈయన గ్రాఫిక్స్ చూపించలా, తాత్కాలికమైనటువంటి కూడా పొదవు పెట్టేసినామంటే ఎంతకన్నా దారుణమైనటువంటి ఎంత దిగజారిపోయింది అనేది మనం చెప్పాల్సిన పని లేదు. ఇక వారు ఇన్ని ఆలయాల మీద దాడులు జరుగుతున్నా, అయ్యగారుల మీద స్వయంగా ఆ యొక్క నాయకులు ఎవరైతే కాళ్ళతో దాన్ని గందరగోళం చేస్తున్నా అక్కడికి వచ్చి ఏదన్నా కార్యాచరణ చేశారంటే ఎటువంటిది ఈ గడిచిన 5 ఏళ్లలో వీరు కూడా మఠంలోనే ఉండిపోయారు తప్ప బయటకు వచ్చి అటువంటి కార్యాచరణ ఎక్కడా జరిగింది లేదు. మీ అందరూ కూడా స్వయంగా చూస్తూనే ఉన్నారు. ఇక మేము కూడా దానికి సంబంధించిన కార్యాచరణ ఎలా చేయాలి ఏందని చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ కార్యాచరణని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలని అంటే ఒక స్వామీజీ అనేది కాకుండా మాకు వ్యవస్థాగతంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో మేమంతా స్వామీజీ వారితో విన్నవించుకుంటున్నాం, పూజ్య శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీతో. అలానే ఈ భూములు ఒక వ్యక్తిగతానికి కాకుండా ఒక సంస్థకు సంబంధించి ఒక వ్యవస్థగా ముందుకెళ్తేనే మన హిందూ ధర్మం కాపాడబడుతుందని మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి సెక్యులర్ దేశం అని చెప్పి మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ దేశ సాంప్రదాయాలను గౌరవించలేనప్పుడు అటువంటి రాజ్యాంగాన్ని కూడా మేము గౌరవించలేం. మీరు గమనించారో లేదో 40 దేశాలకి ఈ రాజ్యాంగం అనేది భిక్షువులకు వర్తించదు. భిక్షువులకు వర్తించకుండా 40 దేశాలు భారతదేశాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటే ఇక్కడున్న భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం ఏ విధంగా తయారైంది అనేది మనం ఇప్పుడు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. చివరి అంతిమంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ సంయుక్తంగా స్వామీజీలందరూ కలిసి కార్యాచరణలు మేము అనేక సార్లు చేసాము. ఇట్లా వ్యవస్థాగతంగా ఇటువంటి దాడులు గాని ఇటువంటి భవిష్యత్తులో ఏ ఒక్క స్వామీజీ కూడా ఇటువంటివి ప్రభుత్వాల దగ్గర స్వలాభాల కోసం సేకరణ చేయడం కాకుండా ఒక సంస్థాగతంగా వ్యవస్థ కోసం సమాజ హితం కోసం చేసేటటువంటి వ్యవహారాలకు సంబంధించినటివి భౌతిక దాడులకి ఏ పండితుల మీద గాని పూజారుల మీద గాని అట్లానే స్వామీజీల వ్యవస్థల మీద గాని ఎటువంటి చర్యలు జరగకుండా గతంలో జరిగినటువంటివి ఇక్కడి నుంచైనా వాటిలన్నింటినీ నిరోధించి ఆలయాలు మనం ఏదైతే పేరు మోచినటువంటి ఆలయాలు ఉన్నాయో వీటిలన్నిటిలో కూడా ప్రభుత్వం జొరబడి ఏ భక్తులను కూడా లోపలికి స్వేచ్ఛగా వెళ్ళనీయకుండా టికెట్లని పెడుతున్నారు. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి శ్రీనివాసానంద స్వామి గారు. స్వామి వినిపిస్తుందండి వాయిస్? కావున నేను కోరేది ఏంటంటే ఈరోజు దయచేసి సమాజం కూడా కొన్ని విషయాల పట్ల ఏదైతే హిందూ సమాజం ఉందో ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని నిలుపుదల చేయాలి, ఇలాంటి వ్యక్తులకి దూరం పెట్టాలి. అలాగే ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా కనీసం నేను ఏదైతే హిందూ సమాజం నన్ను నమ్ముకొని ఉన్నదో వాళ్ళకి నేను సరైన న్యాయం చేయలేకపోయాను అనేటువంటి పశ్చాత్తాప బుద్ధి కూడా లేదండి. ఇది మనం బాధపడే విషయం. ఇంకా ఈ సమాజాన్ని ఇంకా రకరకాల మాయలు చేసి మోసం చేద్దామనే ఆలోచనే తప్ప పరివర్తన వచ్చినట్టుగా మాకు కనిపించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన పైన దృష్టి పెట్టి మేము కూడా సిబిఐకి మేము కలుస్తాం కొద్ది రోజుల్లో, సిఐడికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము వినతి పత్రాలు ఇస్తాం. ఇలాంటి పీఠాలను బహిష్కరించాలి, ఇలాంటి పీఠాలని సీజ్ చేయాలి, ఇలాంటి వ్యక్తుల్ని బయట తిరగనివ్వకుండా ఉండాలి. అలాగుంటేనే ఈ హిందూ ధర్మం బాగుపడుతుంది, లేకపోతే రకరకాలుగా ఆ మచ్చ అందరి మీద పడుతుంది. కాబట్టి దీన్ని నిరోధించాలని మేము సుస్పష్టంగా ఇది కేంద్ర రాష్ట్ర. ధన్యవాదాలు శ్రీనివాసానంద సరస్వతి గారు, అదితీశ్వరానంద స్వామి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కాంట్రవర్సల్ స్వామిగా పేరు తెచ్చుకున్నటువంటి స్వరూపానంద పై ప్రక్షాళనను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది ప్రారంభించింది. కూటమి పరిపాలన మొట్టమొదటి ప్రక్షాళన వైజాగ్ శారదాపీఠం నుండి ప్రారంభమయ్యింది. అన్యక్రాంతంగా ఉపయోగిస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ లాంఛనాలను తొలగించడమే కాకుండా ప్రభుత్వ భూములపై డేగకన్నేసినటువంటి స్వరూపానందపై విచారణ ప్రారంభమైంది. తిరుపతి తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ల నియామకంపై భారీ కుట్రలకు భారీ కుంభకోణాలకు పాల్పడినటువంటి అంశంపై కూడా
శ్యామలారావు గారు విచారణ ప్రారంభించారనేటటువంటి కథనం బయటకు వస్తుంది. అతి త్వరలో స్వరూపానంద సరస్వతి గారిపై అన్ని తరహాల విచారణ కొనసాగుతుందనేటటువంటి అంశం స్పష్టమయ్యింది. రాజ్ న్యూస్ ప్రత్యేక డిబేట్కి విచ్చేసినటువంటి స్వామి శ్రీనివాసానంద సరస్వతికి, అద్దేశ్వరానంద సరస్వతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.